ఏంది బిడ్డ గట్ల కప్తావు? అత్తమ్మ ఇంకేందే నువ్వు నాయనమ్మ అవుతావు. లగ్గమైనాక గింత చెల్లె కడుపవుడైంది. నీ బాధ నాకు అర్థమైంది బిడ్డ. బాధ ఎందుకండి? మన ఇంట్లో బుజ్జిపాపై రాబోతుంది. అదే నా బాధ. బాధనా? బాధ ఎందుకు? అరే పిచ్చోని వారా, తండ్రి అవుతాను అంటే సంతోషపడడం చూసినా కానీ బాధపడడం నిన్నే చూస్తానా? బాపు నీకేం తెలియదు, మర్యాద చెప్తాను, నోరు మూసుకో. మాకు లేని సంతోషాన్ని నీకు బాగానే ఒడుచుకొస్తుంది. అగో ఏందత్తమ్మా, మీకు ఎందుకు బాధ అవుతుంది? అసలు ఏం అర్థమైతే లేదు. చేసిన ఘనకార్యం మాగ చాలు గాని నోరు మూసుకొని చక్కగా లోపలిగో. కొడుక, ఒక తల్లిగా నీ బాధ నేను అర్థం చేసుకుంటా. నీకు ఇష్టం లేకపోతే ఆ కడుపు తీయించడం, కానీ నువ్వు బాధపడదు. సప్పుడు ఏమైందిరా? అమ్మా, నేను ఇప్పుడు ఏం మాట్లాడలేని పరిస్థితులు ఉన్నా, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టదు. ఏందే ఏమో మాకు లేని సంబరం నీకు బాగానే అవుతుంది. ఏం లే అత్తమ్మా, నెల తప్పిన కదా, మా అమ్మును మా నాన్న బాగా సంతోషపడుతురు. ఓహో మంచిదే. పత్తి ఎత్తురట అత్తమ్మ, ఏరుడు అయిపోవడంతోనే అత్త అని చెప్పింది మా అమ్మ. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అవుతుంది కదా నీ అవ్వకు సంబరం. ఏ తల్లిదండ్రులకైనా సంతోషమే కదా అత్తమ్మ. బాగానే సంతోషం కానీ బా నువ్వైతే ఇట్లా. సుమతి ఇంకా మల్లన్నోళ్ళ ఇంటికి వేస్తాడు, పైసలు ఏమంటే రేపు రేపు అంటాడు, పోయి అడకత్తా. ఏంద్రే ఊక్కుంటా నువ్వు? బాబు నేను తాగిన్నే, నీ కోడలు బయటికి రమ్మను. ఏంది తాగినవా? ఎన్నెళ్ళేంది కొత్త అలవాటేందిరా? ఏదో మన మనసు మంచి లేక తాగచ్చుంటు తీయరాదు. నువ్వేందే మనకు వత్తాసు పలుకుతావు? తాగుడంటే సంబరం అనుకుంటారా ఏంది? గా సంబరం లేకనే తాగొచ్చిన బాబు. ఇప్పుడు ఏంది కొడతావా? ఊకోరా, గైనతో నీకేంది కానీ కొంచెం పండుకుందుపా. అవునే నా ముద్దుల పిల్లవా, నీకు అసలు కడుపు ఎట్లా అయిందే? కడుపెట్లయిందా? కడుపెట్లయితుందో నీకు తెలియదా? నాకు తెలుసు కాబట్టే నాకు తెలియకుండా కడుపు ఎట్లయింది అంటున్నా. నాతో సంసారం చేసినావు కాబట్టే కడుపైంది, దాంట్లో తెలియకపోవడం ఏముంది? పెళ్ళై నెల కాలేదు కడుపు, కొందరికి సంవత్సరాలు తిరిగినా కూడా కడుపు అయితలేదు. నీకేమన్నా స్పెషల్గా పెట్టినాడే దేవుడు గర్భసంచి? ఊకున్న కొద్దీ నీకు మాటలు బాగా అవుతున్నాయి. మావయ్య, అత్తమ్మ, ఆయన గన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా మీరు ఒక్క మాట మాట్లాడతలేరు. అరే నువ్వు ఏం మాట్లాడతావు? నీకన్నా అర్థమైతానా అదిరా? నువ్వేం మాట్లాడకు, సపడేకుండు. వాడిని మాట్లాడని. మాట్లాడేది నీ మొగుడే కదా, వాడు అడిగిన దానికి సమాధానం చెప్పు. అది కాదే,
దవాఖాన్లని గుళ్ళని గోపురాలని ఎంతో మంది ఏళ్ళకేళ్ళు తిరుగుతారు. అసొంటోళ్ళకి గాంధీ నీకు గింత చెప్పన కడుపెట్లయింది. సరే అది పోని, అంతెందుకు మా సెల్లకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు పిల్లలు కాలే. గసొంటిది నీకు గింత చెప్పన కడుపెట్లయిందనేదే నా డౌటు. చెప్పు. అయినందుకు సంతోషపడాలా, ఎట్లయిందని నువ్వు అడిగినందుకు బాధపడాలా? నీకేం బాధనే, ఉన్న బాధ అంతా నాకే. ఊళ్ళో వెళ్తే ఇజ్జతి పోతుంది. నిన్నొక్క విషయం అడుగుతా, నిజం చెప్పు. లగ్గం కాక ముందుకు నువ్వేవంతో బాగా తిరిగినట్టున్నావు కదా? అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు రా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్ని తెలుసుకున్నాక పెళ్లి చేసుకోపోయావు. గదేనే నేను చేసిన పొరపాటు, గదే గది సరిదిద్దుకుందామనే నా ప్రయత్నం చేస్తున్నా. ఆహా, అందుకేనా 4 గోడల మధ్య జరిగిన విషయాన్ని మీ అయ్యవ ముందు మాట్లాడుతున్నావు? నీకు తెలియదా ఈ నెల రోజులల్లా నాతోటి ఎట్లున్నావు అన్నది? గదే నాకు అర్థమైతలేదు. నేనేం చేసినా నీకు కడుపెట్లా అయిందా అని. ఎవడో నిన్ను బాగానే వాడక దొబ్బినట్టున్నాడు. ఆ పాపం నాకు అంటగడతా అని చూస్తున్నావు కదా. మొత్తానికి నన్ను ఎదువని చేస్తా అని ఫిక్స్ అయినావు. అంటే నాకు తెలివి లేదనుకున్నావానే? గాయంత తెలివి నాకు మత్తుకుంది. ఆ పాపం నాకు అద్దంటే అద్దు. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? పాపం రా, దీని కడపైందని ఊళ్ళో తెలిస్తే ఇజ్జది పోదురా. కడప ఎట్లయిందని అడుగుతారా చూడు, అద్దలు ఇజ్జది పోదురా. ఛీ, నీది ఏం పోతురా? అగో వాడు మాట్లాడేలా తప్పే ఉన్నది అని గట్లంటావు. నోర్మే, ఇది మన బిడ్డ చూడది, అట్లా అనొచ్చునా? ఛీ, ఇదాన్ని మన చెల్లెతను పోలుతానవా? మన చెల్లెకు గిదానికి పొంతన పెడతానవా? నా చెల్లె బంగారం. బిడ్డ వద్దు మావయ్య, నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండా. నేను మా అమ్మోళ్ళు ఇంటికోతా. వద్దు బిడ్డ, పెళ్ళి 1 నెల రోజులు అయింది. ఇప్పుడే నువ్వు బట్టపాత పట్టుకొని పేరవనుకో, మీ అయ్యవ గుండెలు బలిపోతాయి. వాళ్ళు ఎంత కష్టపడి పెళ్లి చేసి చెప్పు. ఇట్లా అల్లుడు అనుమానిస్తాడంటే ఇంకేమైనా ఉన్నదా? ఏ పోతేవని నా కొడుకు అడిగే ప్రశ్నలకు దాని దగ్గర చక్కగా సమాధానమే లేదు. అంటే అది తప్పు చేసిందన్నట్టే కదా. ఏమని సమాధానం చెప్పమంటున్నావు అత్తమ్మ? నీ కొడుకుతో సంసారం చేస్తేనే కడిపోయిందని చెప్పమంటున్నావా? నీ వయసుకి నువ్వు మాట్లాడే మాటలేనా? ఏందే ఏమో సంసారం చేసినా అని బాగానే మాట్లాడుతున్నావు. నా కొడుకు తెలియకుండానే సంసారం చేసినావా? వాడిని తెలియదా? వాడేమైనా చిన్న పోరాడు అనుకుంటున్నావా? అయ్యో దేవుడా, అత్తమ్మ మనం మాట్లాడుకునే మాటలేనా ఇవి? ఎందుకు నన్ను ఇట్లా కాల్చుకు తింటుర్రు? మేమానే నేను కాల్చుక తినేది. కడుపైందని ఒకటేసారి గుండెల మీద బండెత్తేసినావు కదనే. ఏ ఆగ్రా అడగరా రా బిడ్డ, ఇక్కడ ఉంటా అంటే లొల్లి పెద్దగా అవుతుంది. తర్వాత మాట్లాడుకుందాం. అమ్మా, నువ్వేం చేస్తావో నాకు తెలియదే. ఆ కడుపుకు నాకు సంబంధం లేదు. అమ్మా అమ్మా, దాన్ని విలువే. పిలువు, పనుంది. అత్తమ్మ పోయి తయారుగా పో, దవాఖానలకు పోదాం. సరే పోదమ్మా. మనం పోయేది ఎందుకో తెలుసా? ఆ దరిద్రాన్ని తీసేపించడానికి. ఏంది నువ్వు మాట్లాడేది? నేను చెప్పేది నిజమే. నీకు అబర్షన్ చెప్పిస్తా, నడు. నేను రాను, నేను దీపించుకోను. చేయించుకోకపోతే నువ్వు ఈ ఇంట్లో అత్తవు. అసలు నువ్వే నాకు అత్తే. ఏందిరా కొడుక, ఇదేనా బాలల పరస్యం అనుకుంటానావురా? ఏమనుకుంటావు అసలు? ఇది మొగుడు పిల్లల మధ్యలో ముచ్చట. నువ్వు మధ్యలో రాకే బాబు, చెప్తానా. అది అబర్షన్ చేయించుకుంటేనే ఈ ఇంట్లుంటది, లేకుంటే అద్దే అద్దు. నిన్న అదే అన్నది కదా, మా అమ్మగారింటికి నేను పోతాని. పోమాను ఇప్పుడు.
నిన్న అన్న మాట నిజమే, కానీ ఇయ్యాల చెప్తున్నా, ఈ గడప దాటిని అసలు పోను. పోయినట్టయితే తప్పు చేసిన అయితా. నేనే తప్పు చేయలేదు, నేను అసలే పోను. ఆహా అట్లనా? అయితే వాళ్ళనే వీడికి రమ్మట, వాళ్ళ ముంగట్ని అడుగుతా ఈ కడుపు కారణం ఎవరో. నేను చెప్పే నిజం అండి, నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్ము. రాముడు అసంటోడే సీతను అనుమానించిండు, నేను అనుమానించుతా తప్పే ఉందే. మనకు పెళ్ళి ఏమన్నా ఏళ్ళు గడిచినాయా? నాకేమన్నా తిరుగుడు సోకుందా? నిన్ను కాదని కాలన్న బయట పెట్టినా నేను. పెళ్ళైన నెలకి ఎందుకు ఇంత అనుమానం నీకు? పెళ్ళైనగా ముచ్చట కాదు, పెళ్లి కాక ముందు ముచ్చట చెప్పు ఫస్ట్. నేను ఎసొంటిదాన్ని ఏంది అని ముందే తెలుసుకున్నాక పెళ్లి చేసుకుంటే అయిపో కదా. ఇప్పటికేనేమైంది? మా ఊళ్ళోకి అడుగుపో, నేను ఎసొంటిదాన్ని చెప్తారు. అబ్బో సంసారి, నేను నిప్పు, మా ఇంటి దూరానికి ఉంది తుప్పు అన్నట్టు మాట్లాడతానమైంది. అంటే నా పెళ్ళి వేసి ఉంటుంది, అది ఎవరితో తిరిగింది, ఎవరి పక్కల పడినది ఊరంతా తిరిగి అడిగేది. నువ్వు తిరిగేదే ఉన్నా, నీకు కావాలి కాసుకుంటున్నా. మరి ఎట్లా నమ్మియాలి నిన్ను? నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మనే. ఈ కడుపుకు కారణం నేను కాదు. పెళ్లికి ముందే ఏమంతోనో తిరిగి తిరిగి వాంతో కడుపు వేయించుకొని ఏ బగ్రగాడు దొరకక లాస్ట్ కు నన్ను చేసుకున్నావు. ఇదే నిజం. నీ బతుకు చెడ ఎవడంటే ఇజ్జత్ మానం పోతుంది. కొడుకు పోయి చెడగొడుతున్నా నాకు అడుగురా నువ్వు. అరే మాటి మాటికి వాడిని ఒక మాట అంటావు. పెళ్ళైనాక ఇప్పుడే పిల్లలద్దని తీయించుకునేటోళ్ళు ఎందరు లేరు? వాడు అన్నందుకు పోయి తీయించుకుంటే ఏమైతుంది? వాడి మాట అంటే గంత లెక్కలేదా నీ కోడలకు? ఏ ఆగా అసలు వాడు అట్లా కావడానికి కారణమే నువ్వే. నేను నరుకుతా అనుకుంటాను నేను. నానా అమ్మని ఇంకొక మాట అంటే మంచిగా ఉండే చెప్తానా? అరే అవ్వ నువ్వు కలిసి గోడలో పోరా గంగల వాడురి. కానీ ఈ కోడలికి అనొచ్చురా? ఆ కడుపులా నీ రక్తమేనా ఉన్నది, అట్లా అనొద్దురా. అరే నీకు తలకాయ పని చేస్తలేదా? ఆ కడుపుకు కారణమే నేను కాదంటే మళ్ళీ నీ రక్తం అని మాట్లాడతాను. నీ సంగతి ఏందే? అబర్షన్ చేయించుకుంటా అమ్మి అవ్వగారింటికి పోతావా? నేను అభాషణ చేసుకోను, నేను మా ఇంటికి కూడా పోను. నన్ను సంపి బొంద పెట్టుర్రి, నేను ఇంట్లోనే ఉంటా. అమ్మ జర నువ్వన్న దానికి చెప్పే, నాకేం మనసులో పడతలే, పిచ్చిలేస్తుంది. అరే నువ్వు టెన్షన్ పడకరా, వాళ్ళ అమ్మాయిని పిలిపిద్ది. పిలిపిరి వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ కేసు పెట్టినాక మీ ఇద్దరు జైల్లో పడితే అప్పుడు అంగుతి మేము బలపంతా. మీరు మనుషులు కానీ. అరే ఈ ముచ్చట ఇంతతో విడిచిపెట్టు. ఆ కడుపు పోయే ప్రయత్నం నేను ఇంటికన్నా ఎత్త గానీ నువ్వు టెన్షన్ పెట్టుకో. ఇంట్లో పోదాం. నీకు దండం పెడతా, ఏదో ఒకటి చెయ్యి. ఆ పాపం మనకు అద్దు. సరేరా. సరే సరేరా. అమ్మా నేను చెప్పిన పని ఏం చేసినవే? అదే పని మీద ఉన్నారా? ఆగవైగా, దానికంటూ ఒక సమయ సందర్భం ఉంటది. సమయం వచ్చే వరకు అది డెలివరీ అయ్యేటట్టుంది. దాని గురించే మా దోస్తు గారితో ఫోన్ మాట్లాడుతున్నా, అదైతే రాని. మమత, ఏ మమత, అయ్యో మొత్తానికి ఏం పడతలే చెవులు, గంటగానే మందమైనయా? మా దోస్తుగాడు ఇప్పుడే ఫోన్ చేసిండు, నువ్వు అబార్షన్ చేయించుకోకుంటావే, కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనా ఇంకెవడన్నా అని తెలుసుకునే టెస్ట్ చేస్తారట. దాగల్లా కోదాంపా. అరే నీకు ఆ పిచ్చి ఒకటే మొక్కన పట్టుకున్నా అదిరా. అబ్బా రోజులు కడతా అంటే నా కొడుకు మారిపోయాడు అనుకున్నా, కానీ తలకాయల పురుగు మెసులుతూనే ఉన్నా కదా ఇంకా. అరే నా సంసారం గురించి నీకు తెలుసా లేకుంటే నాకు తెలుసా? నాకు తెలియక అడుగుతా బాబు. నేను ఇప్పుడు అబార్షన్ చేయించుకోని చెప్తున్నా, నా బిడ్డకు తండ్రి ఎవడో తెలుసుకునే టెస్ట్ చేపిస్తా అంటున్నా. వాడిని ఏ నిర్ణయం తీసుకొని ఇక నువ్వు సపడేకుండు. ఇగో నా కొడుకుతోటి ఓకపోయినావు నిజంగా నువ్వు తప్పు చేసినట్టే. నేను ఇప్పుడు టెస్ట్ చేయించుకున్నా అనుకో, నీ కొడుకు అనుమానాన్ని నమ్మి టెస్ట్ చేయించుకున్నట్టు అవుతుంది. నేను చేయించుకోను, నేను క్షమించు. అసలు ఏందే నాకు తెలియక అడుగుతా.
నీకు మొగుడు ముఖ్యమా లేకుంటే కడుపులో ఉన్న పిండం ముఖ్యమా? ఇయ్యాల గిట్ల నువ్వు దవాఖానలకు వచ్చి టెస్ట్ చేయించుకోలేదనుకో, నేను ఏదన్నా ఒకటి చేసుకొని చచ్చిపోతా. తర్వాత నీ ఇష్టం, ఇది ఫైనల్. ఏదో ఒకటి ఇయ్యాలని తేలిపోవాలి.